మీరెప్పుడన్నా అనుకున్నారా? పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఉన్న శరీరానికి చాలా రుచికరమైన ఫుడ్డు నోటికందినప్పుడు ఆ పడిన శ్రమంతా పోతుందని అసలెప్పుడన్నా అనిపిచ్చిందా మీకు? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా సార్లు కూడా ఇలాగ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి. సో, నార్మల్‌గా అయితే మాది ఫుడ్ బిజినెస్ కాబట్టి కర్రీస్ అవన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట మా హోటల్‌లోని. కాకపోతే నిన్న చాలా ఫ్రెష్ వంకాయలనమాట. ఎంత బాగున్నాయంటే అండ్ దాంతో పాటు ఏంటంటే మేము ఎండు చేపలు కొనమనమాట. మేమే ప్రిపేర్ చేసుకుంటాం. అంటే మేమే ఎండబెట్టుకుంటాం అనమాట మంచి చేపలొచ్చినప్పుడు. సో, అలాగా కొన్ని చేపలు ఎండబెట్టినయి ఉన్నాయన్నమాట ఎండు చేపలు. సో, ఆటిలిని చూడగానే ఏం గుర్తొచ్చిందంటే నేనేమో వంకాయ ఎండు చేపలు వండుకుందాం మామ అని చెప్పి నేను. మా అమ్మేమో వంకాయ ఎండు చేపలు ములక్కాడలు వండుకుందాం అని చెప్పి మా అమ్మ. కానీ మా అమ్మమ్మేమో వంకాయ ఎండు చేపలు ములక్కాడలు గుడ్లు కూడా కలిపి వండుకుందాం అని అంది. కానీ సాయంత్రం ఏమైందంటే మార్నింగ్ ఒక క్యాటరింగ్ ఉందని చెప్పి సాయంత్రం కూర కోసం పక్కకెట్టిన ములక్కాడలు నేను వాళ్ళకి తెలియకుండా పొద్దున కూరలోకే కలిపేసాననమాట. సో, సాయంత్రం ములక్కాడలు లేవు. మా అమ్మ నాకు ఫోన్ చేసి "నువ్వు ములక్కాడలు ఉంచలేదు కదా! నేను కూర వండను" అనేసింది. సో, నేను కాసేపు ఆగిన తర్వాత నాకు ఫుల్‌గా ఆకలేసేసి వెళ్లి చూస్తే మా అమ్మ వంకాయవి ఎండు చేపలు వండేసే ఉంచిందనమాట. కాకపోతే నాకేమో క్రేవింగ్స్ ఆగట్లేదు. గుడ్లు కూడా వేసుకోవాలనిపి